కొంచెం చేతు కొంచెం బస్ వేసుకోండి స్పీకర్ స్పీకర్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు ఒక్కో పార్టీ నుంచి మీరు దయచేసి ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా ఇద్దరిద్దరు వస్తే బాగుంటుంది. కొంచెం దయచేసి కొంచెం పక్కన ఎమ్మెల్యే గారు వస్తున్నారు, దయచేసి కొంచెం పక్కన. పార్టీ నుంచి ఇద్దరిద్దరు నాయకులు ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా ఇక్కడ వచ్చేసి బాగుంటుంది. కదా నువ్వు విడుసు అదంతా లావలేదు కానీ నేను పట్టుకుంటాలే. ఎమ్మెల్యే గారు మన స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయచేసి గమనించాలి. మాకు టోపీలు పెట్టావు, నువ్వు టోపీ పెట్టుకుంటే మాకు దయచేసి అందరూ సహకరించాలి. కాదు మాట్లాడించు వాళ్ళతో మాట్లాడి. ముందుగా మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మన రాజ్యాంగం గురించి ప్రతిజ్ఞ చేయిస్తారు. తర్వాత ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు రాజశేఖర బాబు గారు పాటిస్తారు. అందరూ మన ఎమ్మెల్యే గారి తర్వాత ఆర్డీఓ సార్ గారు కూడా స్వాగతం. అందరూ కూడా ఇక్కడ ముందుకు రండి. జై భీమ్. ముందుగా ఇక్కడికి చేసినప్పుడు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మహాశక్తి. మనం అనుకుంటాం 100కో 1 ఒకరు పుడితే వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటాం. ఆయన 700 కోట్ల మందికి ఒక్కడు పుట్టినాడు. ఆయన కేవలం గొప్ప వ్యక్తిని కీర్తించడం కాదు, ఆయన దైవాంశ సంభూతుడు అనేది నా భావన. 64 సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ ఉంది ఆయనకి. ఇంకా పిహెచ్డీలు లెక్కలేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్పి అవార్డు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఇంతవరకు ప్రపంచంలో ఆయన ఒక్కడే. ఇంత పెద్ద కోట్లాది సమూహాన్ని నడిపించి సమానత్వం వైపు పోరాటం చేసి సమానత్వాన్ని సాధించి ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఎన్నో విషయాల పట్ల ఆయన దేశ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఆయన దైవాంశ సంబుద్ధులను ఖచ్చితంగా మనం అనాలి. కేవలం రాజ్యాంగం రాయడం ఒకటే కాదు, ఆనకట్టల నిర్మాణాన్ని గురించి కూడా ఆయన సలహాలు ఇచ్చారు. ఇప్పుడు విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కూడా ఆయన సలహాలే. రిజర్వ్ బ్యాంకు వ్యవస్థాపకుడు రిజర్వ్ బ్యాంకు స్థాపించింది కూడా ఆయన సలహాల ద్వారానే. అంతటి గొప్ప వ్యక్తిని మనం ఇవాళ స్మరించుకుంటేందుకు సంతోషిస్తూ నేను ఒక చిన్న రిక్వెస్ట్ అందరినీ కోరుతున్నాను. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదని ఎక్కువ ఉంది. జై భీమ్ అని మనం పిడికిలు బిగించి నినదిస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని అంటున్నాం. ఆ ఆశయాలు సాధించాలంటే ఈ పిడికిల్లోంచి ఒక వేలు బయటికి రావాలి ఆయన మాది. ఈ వేలుతో మన చుట్టుపక్కల అణిచివేయబడినోడు ఎవడో ఉంటాడు, ఏదో ఆటంకాలతో జీవితం నిలిచిపోయిన ఒకడు ఉంటాడు. వానికి దారి చూపిస్తే ఆశయాలు మనం సాధించినట్లే, జై భీమ్ అని నినాదం ఫలించినట్లే. జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కదిరి నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామాన్ని నుంచైనా అన్నా మాకు పలానా పని ఉందంటే స్పందించి తక్షణం వాళ్ళకి చేదోడు వాదాడుగా నిలబడే ఏకైక వ్యక్తి రాజకీయాల్లో నేను పలు దఫాలుగా గుర్తు చేసిన. కదిరి రాజకీయాలకు రారాజు మా అన్నాని అది చిరస్థాయిగా నిలబడుతుంది చరిత్రలో. అలాంటి ప్రీతమ నాయకులు గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారిని ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి సందర్భంగా
మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జోహార్ అంబేద్కర్, జోహార్ భారత రత్న అంబేద్కర్, సాధిస్తాం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం. 2 నిమిషాలు సరే. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తలుపుల గంగాధర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. లేడు కదా ఆయన, ఉన్నారు జనసేన కూడా ఉన్నారు. భారత్ మాతాకి కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. హలో భారత ముద్దుబిడ్డ, ప్రపంచ మేధావి అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఇంత గొప్పగా జరుపుకుంటున్నటువంటి పెద్దలు, మన కూటమి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా జనసేన, బీజేపీ, అదేవిధంగా ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటే అందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం చూసాం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో సేవ చేసినాడు కాబట్టి ఈరోజు ఈ నడి రోడ్డు పైన విగ్రహం పెట్టడం ఇది మామూలు విగ్రహం కాదు. ఈ విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్క యువత కూడా, మేము కూడా ఈ దేశానికి, సమాజానికి, ప్రజలకు ఎంతో అంత సేవ చేయాలని చెప్పేసి ముందుకు వస్తారని చెప్పేసి ఇలాంటి విగ్రహాలు, మహానుభావులు విగ్రహాలు పెడతా ఉంటారు. కాబట్టి మన రాజ్యాంగ మాత ఈ దేశంలో చాలా మంది అంటూ ఉంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన ఆశాజ్యోతి అని. అది తప్పు. ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి అందరికి కూడా ఆయన ఒక ఆదర్శ ప్రియుడు. ఆయన యొక్క రాజ్యాంగంతో ఈరోజు ఈ రోడ్డు పైన మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. ఈరోజు ఆ రోజు ఆయన ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఒక పక్కన ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకో విధంగా ఈ దేశంలో అందరికీ కూడా సమానత్వం ఉండాలని చెప్పేసి ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటకు కావాలని చెప్పేసి ఆ ఓటకు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో పురుషుల్లో మహిళలు కూడా అర్థం అని చెప్పేసి వాళ్ళకు కూడా సమానత్వం ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్ కోరడం జరిగింది. వాటికి అనుగుణంగానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చారంటే ఈ రోజు మగవాణిలో మొదటిగా విచ్చేసినటువంటి అందరికి కూడా మహానుభావుడు, దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఏదైతే రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి ఆయనకు మొదటిగా మనం ఈ ప్రియాంబుల్ని అందరూ కూడా ఓన్ చేసుకోవడము ద్వారా నివాళులు అర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి కోరుకుంటూ, అందరూ నేను పలికిండేది పలకమని చెప్పేసి కోరుతాను చేతులు ముందుకు చాపి. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our constituent assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this constitution. యావత్ భారతీయుల గుండె చప్పుడు,
ఈ 75 సంవత్సరాలే కాదు, ఇంకొక 175 సంవత్సరాలైనా ఇప్పటికున్నటువంటి ఆకర్షణ కానీ, గౌరవం కానీ, ప్రేమ కానీ చూపించగలిగేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి అధికార ప్రతినిధి రాజశేఖర్ బాబు గారికి, అదేవిధంగా కూటమి పార్టీ తరఫున విచ్చేసినటువంటి బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి, పేరు పేరున పాత్రికేయ మిత్రులకి పేరు పేరున నమస్కారాలు, జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక నిలువెత్తు విగ్రహం కాదు, నిలువెత్తు స్ఫూర్తి, నిలువెత్తు ఆశయం. రాజకీయాల్లో ఉన్నటువంటి మనమందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏమంటే, ఇవాళ రేపు పక్కనోడికి ప్యాంటు బిగితేనో కింద పడేస్తేనో రాజకీయం చేసినాం అనుకుంటున్నాం. కాదు, ఇది రాజకీయాల్లో నిరంతరం మనుషుల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన, మానవాళికి మంచి చేయాలా, 10 మందికి మంచి చేయాలా, 10 మందికి మంచి జరిగేటువంటి ఆలోచన చేయాలన్నటువంటి ఆలోచనకి ఎంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కానీ గౌరవం కానీ ఉంటుందో అంబేద్కర్ గారి జీవితాన్ని చూసినప్పుడు మనందరికీ కూడా గుర్తు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజ్యాంగం రచించడానికి ముందు ఆయన అత్యున్నతమైనటువంటి చదువులు చదివి అత్యున్నతమైనటువంటి శిఖరాలు అందలేకపోయినా కూడా ఈ రోజున పదవీ పరంగా కాకుండా ప్రతి మనిషి గుండెలో చోటు సంపాదించుకొని అత్యున్నతమైనటువంటి శిఖరాల్లోనే ఉన్నాడంటే అది అంబేద్కర్ గారి ఆలోచన విధానము, అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పేసి కూడా మీరు అందరూ గుర్తెరగాలని చెప్పేసి, మనం అందరూ గుర్తెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఒకసారి గమనిస్తే, చరిత్రను గమనించిన అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక వ్యక్తి స్వాతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపిస్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ అంతర్గతంగా మన స్వాతంత్రాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే, అణచివేత గురివేయబడినటువంటి వ్యక్తి, దళితులకు చెందినటువంటి ఆశాజ్యోతి, దళితులకు ఎప్పుడు కూడా మహోన్నతమైనటువంటి శిఖరంగా కనపడేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయనకు కేవలం భారతరత్న కాదు, ఏ అగ్రవర్ణానికి చెందినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీతో సమానంగా ఆయన కూడా మనందరికీ కూడా మహాత్ముడే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా మనమందరం కూడా ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి వాళ్ళు, మైనారిటీ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఈ రోజున నిజంగా మనం మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞుడుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మన మీదే ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి గమనిస్తే, అణచివేత అనేది నిరంతరం రాజ్యాంగంలో కనీసం మనకు హక్కులు కల్పించబడినాయి. మన హక్కుల్ని కాలరాస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్ని రాజ్యాంగంలో పొందపరిచినటువంటి పరిస్థితుల్ని, వాటి ఫలాల్ని మనం ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం. అదే ఈ రాజ్యాంగానికి ముందు పుట్టినటువంటి ఆయన, రాసినటువంటి ఆయన ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు కానీ, ఎన్ని రకాలైనటువంటి అణచివేతలకు కానీ గురైంటాడో ఒక్కసారి ఊహించుకోమని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు. అంతటి అణచివేతకు గురి అవుతూ కూడా పైకి ఎగిరినటువంటి శిఖరం మాదిరిగా నిలబడినటువంటి ఆయన ఆలోచన విధానం, ఆయన పోరాట పటిమ ఈ రోజు కూడా సమాజంలో అణచివేతకు గురవుతున్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి కావచ్చు, దళితులకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, మనకందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా ఎదిగే క్రమంలో ఏ ఆలోచనతో అయితే ఆయన రాజ్యాంగాన్ని సమాజ స్థాపన కోసం ఆలోచన చేసి రాసున్నాడో, అది స్థాపించే క్రమంలో కూడా నిరంతరం మనం అణచివేత గురవుతున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటాం. అది రాజకీయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. కానీ ఏ పోరాట స్ఫూర్తి అయితే ఆయన అప్పట్లో చూపించినాడో, ఆ పోరాట స్ఫూర్తి మనందరికి కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన పోరాట ఫలితమే ఈ రోజున కనీసం మనము చట్టపరంగా, రాజ్యాంగపరంగా రక్షింపబడినాం అనేది వాస్తవం. మరి ఇంత పెద్ద ఎత్తున రక్షణ కల్పించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి మనం ఎప్పుడు నివాళులు అర్పించాలి?
అర్పించినటువంటి వాళ్ళమైతామంటే ఆయన ఆ రోజుల్లో కలగన్నాడు. ఈ భారతదేశంలో అణచివేతకు గురయ్యేటువంటి వర్గాలు ఏ రకంగా కూడా అగ్రవర్ణాలకు తక్కువగా బతకనటువంటి పరిస్థితులు కల్పించాలనే ఆలోచనతోనే ఆ రోజున రాజ్యాంగ రూపకల్పన జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి ఈ దేశంలో అణచివేత అనేది నిరంతరంగా కొనసాగకూడదు. అణచివేతకు దూరంగా అగ్రవర్ణాలతో సమానంగా అన్ని వర్గాల వారు బతకాలనే ఒక కృతనిశ్చయంతో రచించినటువంటి ఆలోచించి ఒక కలగన్నటువంటి వ్యక్తి అపురూపంగా మనందరి బాగు కోసం ఆలోచన చేసినటువంటి రూపకల్పనే మన రాజ్యాంగం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే వెనకబడిన వర్గాల వారు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అణచివేయబడే పరిస్థితుల్లో మొక్కవోని ధైర్యంతో నిరంతరం పోరాటం చేసి నిలబడి ఏదైతే సమానత్వం ఆయన కలగన్నాడో దాన్ని మనం సాధించి చూపిస్తేనే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చూసినప్పుడల్లా, ఆయన జయంతి జరుపుకున్నప్పుడల్లా, ఆయన గుర్తొచ్చినప్పుడల్లా మనందరిలో ఒక పోరాట పటిమ అనేది, ఒక పోరాట స్ఫూర్తి అనేది నిరంతరము వెలుగొందాలా అని చెప్పేసి కూడా మనకి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 75 సంవత్సరాల్లో కొద్ది వరకు తగ్గి ఉండొచ్చు, పూర్తి స్థాయిలో అంతరించిపోలా. ఇప్పటికి కూడా ఏదైనా ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎదుగుతాడంటే ఎదగకుండా ఆపేటువంటి తత్వం సమాజంలో ఇప్పటికి కూడా నిగూఢంగానే నిర్లిప్తంగానే ఉందనేది వాస్తవం. దానికి వ్యతిరేకంగా గలం విప్పి పోరాటం చూపించి పోరాడి సమానంగా మీకేమి తగ్గమని చెప్పి మనమందరం నిలబడిన రోజే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాన్ని కావచ్చు, ఆయన స్ఫూర్తిని కానీ మనం అందరూ కొనసాగించాలా. ఈ పోరాటం అనేది మనతో ఆగిపోదు. మన బిడ్డలకు కూడా ఈ పోరాట స్ఫూర్తిని మనం పరిచయం చేయాలా, వాళ్ళకు తెలియజెప్పాలా. తద్వారా వచ్చే రోజుల్లో అయినా ఈ నవభారతంలో సమాజన స్థాపనకు రూపకల్పన చేసే విధంగా మనమందరూ సమిధలుగా మారి ముందుకు పోయేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి మీకందరికి కూడా తెలియజేసుకుంటూ అప్పుడే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను. జై హింద్. అధ్యక్షుడిగా వహించవలసిందిగా కోరుచు ఆయన ఈ కార్యక్రమాన్ని ఉపన్యాసంతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. ఓకేనా? కానీ